వరల్డ్స్ బెస్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ మనీ అండ్ సక్సెస్ కోచ్ అయిన ప్రముఖ షేక్ అన్వర్ గారిచే జూన్ 1 హైదరాబాద్ లో జరిగే వన్ డే మ్యాజిక్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ మిలియనీర్ మైండ్ వర్క్ షాప్ కి రిజిస్టర్ చేసుకోండి. నమస్కారం సార్. నమస్తే. ప్రతి దానికి కూడా మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు నలుగురిని అడుగుతాం. అంటే ఇది బాగుంటుందా, ఇది బాగుండదా, లేదంటే ఇది చెయ్యొచ్చా లేదా, అది ఫ్రెండ్ అయినా లేదన్నా ఒక గైడెన్స్ తీసుకుంటాం. ఇంకా మనకి కావాలి అంటే మనం మెంటర్, మనకి ఎవరైతే గురువు పొజిషన్లో ఉంటారో వాళ్ళ అడ్వైస్ తీసుకోవడం మనం చూస్తూ ఉంటాం. అది రిలేషన్షిప్లో అయినా కెరియర్ పరంగానైనా ఒక అడ్వైస్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకునే మనము అది కరెక్టో రాంగ్ అని ముందుకెళ్తూ ఉంటాం. అలాంటి గురువే మనకి శత్రువు అయినప్పుడు, లేదు అంటే ఒక రాంగ్ రూట్ మనకి చూపించినప్పుడు ఎలా ఉంటుంది సార్? చాలా కష్టంగా ఉంటుంది. ఒక గురువు మృగం ఆ అయితే పొజిషన్లో పెడితే, గురువు అనే వ్యక్తి ఎప్పుడు మనని మోసం చేయడేమో అనే నమ్మకంతో, గుడ్డి నమ్మకంతో ఉంటాం. ఒకవేళ అలా ఎవరైనా గురువు మృగంగా మారి తప్పు డైరెక్షన్ చూపించి మనని తప్పు మోసం దారి చేస్తారు. చేసి మోసం చేయాలని చూస్తే అసలు గురువే కాదు. ఫస్ట్ థింగ్, గురువే కాదు. చీకటిని పారద్రోలేవాడు గురువు అంటారు. చీకటి, మన జీవితంలోకి చీకటి పోవాలి అంటే వెలుతురు తీసుకొచ్చేవాడు గురువు. జ్ఞానము తెలియక ఒక దారి తప్పిపోయిన పొజిషన్లో ఉంటే గురువు ఒక డైరెక్షన్ చూపిస్తాడు. ఓకే, చాలామంది ఈ రోజుల్లో ఈ పని బాగుంది అందుకని నేను ఇట్లా గురువుగాను, లేకపోతే నేను ఒక టీచర్ పొజిషన్లో ఉన్నా కాబట్టి ఏదైనా చెప్పచ్చు. చాలామంది ఈరోజు మనం చూస్తున్నాం కాలేజీల్లో కానీ ప్రొఫెసర్ల రేంజ్లో ఉంటూ, లేకపోతే లెక్చరర్స్ టైంలో ఉంటూ వాళ్ళు తప్పుదారి పట్టి తప్పుగా పిల్లల్ని గైడ్ చేసి తప్పు దృష్టితో పిల్లల్ని చూసేవాళ్ళు కూడా ఉన్నారు. సో అలా గురువే గనక మృగమై తప్పుగా మారితే వాడు గురువే కాదు. నెంబర్ 1. సెకండ్ వచ్చేసి ఇందులో కొన్ని లాజిక్స్ మనం మాట్లాడుకుంటే, ఒక గురువుని ఎంచుకునేటప్పుడే అది చాలా క్లియర్గా పెట్టుకోవాలి మనం. ఓకే, సో స్పిరిచువల్గా చూసుకుంటే గురువు ఏది చెప్పినా, తప్పు చెప్తే ఆ పాపం గురువుకే. స్పిరిచువల్గా గురువు తప్పు చెప్తే ఆ పాపం గురువుకే అవుతుంది, శిష్యుడికి అంటదు. అందుకే గురువు చూసి 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 జ్ఞానాన్ని ఇస్తాడు. ఎందుకంటే గురువు ఎవరికైనా తప్పుగా ఇస్తే ఆ పాపం గురువుకు అంటుతుంది అనే ఒక చెప్తారనమాట. సో అందుకని గురువు ఎప్పుడు కూడా తప్పు దారి తప్పు చూపించకూడదు, తప్పుగా అనలైజ్ చేసి చెప్పేయకూడదు. అందుకోసమే నేను ఒకళ్ళకి ఎవరికైనా ఉపదేశం ఇవ్వాలి అనుకోండి, ఎవరైనా ఏదైనా గురువు శిష్యుడికి ఉపదేశం, ఆ శిష్యుడు కరెక్టా లేదా అని 1000 times చెక్ చేస్తారు. అవునా? కరెక్టా లేదా, వాడికి ఇవ్వచ్చా లేదా, ఆ విద్యకి అర్హుడా కాదా అని చూసిస్తారు. ఈ రోజులు ఏంటంటే, ఓకే నేను ఇస్తున్నాను కాబట్టి నాకు పవర్స్ ఉన్నాయని అనుకుంటే చాలు, లేకపోతే నాకేదో వచ్చు అని అనుకుంటారు కదా అని చెప్పి ఏది పడితే అది చేయడము తప్పు మార్గం. 1. సెకండ్, ఒకవేళ టీచర్ గాను లేకపోతే మనము ఆ ఫీల్డ్లో ఉండి కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్నవాడు తప్పు మార్గంలో గైడ్ చేస్తుంటే మాత్రం వెంటనే, ఒకవేళ తెలిస్తే ఆ స్టూడెంట్కో ఆ జూనియర్కో తెలిస్తే మాత్రం కమ్అట్ ఆఫ్ దట్ నాన్సెన్స్. కొంతమంది మా సారే కదా, మా లెక్చరరే కదా అని చెప్పి అమ్మాయిలు ఎంతోమంది టార్చర్ని అనుభవిస్తారు, భరిస్తారు, విచ్ ఈజ్ రాంగ్. ఈ రోజుల్లో అది ఎప్పుడు మనం టేకప్ చేయకూడదు. ఎంత గురువైనా కానీ, ఎంతటి వాడైనా కానీ తప్పు చేస్తున్నట్లయితే, మనని హెరాస్ చేస్తున్నట్లయితే, ఎమోషనల్గా ఫిజికల్గా ఏదైనా హెరాస్ చేస్తున్నట్లయితే అది నేరము, తప్పు. అది మనం ఎట్టి పరిస్థితుల్లోనే ఎంకరేజ్ చేయకూడదు. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే నా సీనియర్ కదా, నేను నో అని చెప్పలేను, లేకపోతే అందరూ తెలిస్తే ఏమనుకుంటారు, ఈ టైప్లో చాలామంది తప్పుదారిని ఎంచుకుంటారు. సో యూ షుడ్ నాట్ టేక్ దట్. ఓకే. థర్డ్ వచ్చేసి, ఒకవేళ గురువుతో అలా ఉండి నేను చెప్పలేని పొజిషన్లో ఉంటే చేంజ్ ద సినారియో. ఆ సీన్ని మార్చేయాలి. ఆ సీన్ని ఇంకా మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసేలా ఉండకూడదు. సో అందుకని ఒకవేళ ఎక్కడికన్నా రావాలి, ఎక్కడికన్నా నేను చెప్పిందే చెయ్యాలని ప్రెషరైజ్ చేస్తుంటే చేంజ్ ఇట్. ఆ ప్లేస్ నుంచి, ఆ పొజిషన్ నుంచి మారిపోవడమే కరెక్ట్. ఓకే, నేను చిన్నప్పటి నుంచి గురువుగా అనుకున్నానండి, ఆయన ఏం చెప్తే అది విన్నాను, ఆయనే తప్పు చేస్తే అలాగా అనేవాళ్ళు ఎమోషనల్లీ చాలా దెబ్బతింటారు. సో అక్కడి నుంచి మూవ్ ఆన్ అయిపోవడం, జరిగిపోవడం చాలా చాలా ఉత్తమం. 4th, ఒకవేళ ఇట్లాంటివి ఏమైనా ఉంటే గురువు యొక్క పొజిషన్ మీ ఆలోచనలోనే పెద్దగా ఉంటుంది. యాక్చువల్గా గురువు అనేవాడు మన మైండ్లో చాలా పెద్ద పొజిషన్ తీసుకుంటాడు. ఆ పొజిషన్ని మనము షాకిల్ చేసేస్తే మనం ఎమోషనల్గా వీక్ అయిపోతాం. ఆ పొజిషన్ అలా ఉండని, వ్యక్తి మారచ్చు. గురువు అనేది ఒక శక్తి అని గుర్తుపెట్టుకోవాలి. గురువు ఒక వ్యక్తిలో ఉండడు. చాలామందికి తెలియదు.
ద్రోణాచార్యుడి విగ్రహం పెట్టుకుని ఏకలవ్యుడు శిష్యరికం శిష్యరికం చేశారు. సో శక్తి అనేది గురువు అనే వ్యక్తిలో లేదు, గురువు అనే శక్తిలో ఉంది. సో యువర్ ఇమాజినేషన్, యువర్ మైండ్లో నాకు గురువు, వాడు నాతో ఇలా బిహేవ్ చేయాలి, అలా బిహేవ్ చేయాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలి, పనే లేదు నాకు. నేను అతని గురువుగా భావించేశాను. మీరు నమ్మరు, మిరకల్స్ హ్యాపెన్ దేర్. దట్ గురువు అనే ఒక శక్తిని మనం నమ్ముకుంటే ఆయన ఆ రూపంలోనే రావాల్సిన అవసరం లేదు, ఏ రూపంలో అన్నా రావచ్చు. సో నీకు ఈ గురువు పోతే ఇంకా గురువులే దొరకరు, ఆ గురువే నా గురువు అని ఫిజికల్ ఫామ్కి అటాచ్ అయి ఉన్నవాళ్ళు ఎప్పటికీ గురుతత్వాన్ని అర్థం చేసుకోలేరు. అప్పటిదాకా బావా బావా అంటూ తిరుగుతున్న అర్జునుడికి ఆ రోజు కురుక్షేత్రంలో అతను గురువు అయ్యాడు. సో నీకు అవసరం, నీ గురువు, శిష్యుడు రెడీ అవ్వగానే గురువు ప్రత్యక్షం అవుతాడు. వెన్ ద శిష్య ఈజ్ రెడీ, గురువు అపియర్స్. అందుకోసం నీ మైండ్ ఒక వ్యక్తికి అటాచ్ చేయదు. ఒక వ్యక్తిగా ఉంటే ఆయన గురువు, ఆయన ఏం చెప్తే చేయాలి అనే దాంట్లో ఉండే కంటే గురువు యొక్క శక్తిని నువ్వు ఆవహించుకుంటే, గురువు నాకు ఏదో రూపంలో ఇండికేషన్ ఇస్తాడో నాకు తెలుసు అనేది ఉంటే నిజంగా లైఫ్ విల్ బి బ్యూటిఫుల్. అప్పుడు నీకు ఆ టీచరే టీచ్ చేయాల్సిన అవసరం లేదు, నీకు అలా ఎక్కుతుందంతే నాలెడ్జ్, విద్య అలా వస్తుంది. అది నేర్చుకోవాలి అందరూ కూడా. గురువు అనేది వ్యక్తి కాదు, శక్తి అని తెలుసుకోవాలి. ఒక గురువుని నమ్మాక కొన్నిసార్లు గురువులు టెస్ట్ చేయడానికో, ఫోర్స్ఫుల్గా చేయడానికో, మనకి మన ఈగోని తొలగించడానికో చేస్తారు. అలాంటి రోజులు ఇప్పుడు కావు. ఇప్పుడున్న రోజులు ఈగోయిస్టిక్గా మారి, నాకంటే నా శిష్యుడు గొప్పవాడు ఎట్లా అవుతాడు, వీడు నా శిష్యుడు 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 అనేటట్టుగా మారిపోతారు. సో శిష్యుడు అని గురువు ఎప్పుడూ అనుకోకూడదు. గురువు షుడ్ ఆల్వేస్ ఫీల్ ఇట్స్ అన్ ఆపర్చునిటీ. నేను ఇంకొకరిని తయారు చేయడానికి నాకు వచ్చిన అవకాశంగా భావించాలి. ఎవ్రీ టీచర్ షుడ్ థింక్, నా స్టూడెంట్ గాడ్రా వీడు, నా స్టూడెంట్ అనేది ఎప్పుడు ఉండకూడదు. జూనియర్ గాడ్రా వీడు అనేది, నీకు ఒక సీనియర్గా ఒక బాధ్యత వచ్చేస్తుంది. ఆ బాధ్యతని నిర్వర్తించుకోవడం రాకపోతే యూ విల్ ఫెయిల్ ఇన్ లైఫ్ టెరబులీ. అందుకే ఒక గురువు పొజిషన్లో ఉండి ఎవరైనా సార్ అని నీ కిందకు వచ్చాడు అంటే వాళ్ళని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలో. ఎవరైనా గురువు అనే పొజిషన్లో ఉన్న వాళ్ళందరూ ఇది వీడియో వింటే కంపల్సరీగా తెలుసుకోవాలి. గురువు అనగానే అది బాధ్యత. నా కింద వాడు నన్ను ఒక డివైన్ సోర్స్ లాగా చూసి నా దగ్గర నేర్చుకోవాలి అనుకుంటున్నాడు. నేను తప్పుదారి పెడితే వాడు నెక్స్ట్ వాళ్ళకి వాడు తప్పు నేర్పిస్తే అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎవ్రీ గురువు షుడ్ థింక్, నేను నా బాధ్యతని కరెక్ట్గా చేయకపోతే కరెంట్ షాక్ కొట్టినట్టు ఫ్యామిలీలకి తగులుతుంది అని ప్రతి గురువుకి తెలియాలి. నేను వచ్చాడు కదా బకరా, వీడికి ఏదో ఒకటి చెప్పేస్తాలే అనుకున్న రోజులు నాశనం అయిపోతారు. అందుకని ఏ గురువైనా సరే తప్పు మోసము చేసి, అందులో ఈ రోజుల్లో మనము లేడీస్ని చీట్ చేసేవాళ్ళు, మోసం చేసేవాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు చూస్తూ ఇట్లా పతనం అయిపోతారు. సో ఎవ్వరు నో వన్ నా గురువు అనే పొజిషన్ ఉంది కాబట్టి నేను ఏదైనా చేస్తాను ఈజ్ రాంగ్. గురువుకి ఆ బాధ్యత, అమ్మో నేను ఏ విద్య ఇవ్వాలన్నా కరెక్ట్గా ఇవ్వాలి, వాడు సరిగ్గా యూజ్ చేసుకోవాలి అనేటట్టుగా ఉండాలి. సో ఆల్ టీచర్స్, ఆల్ గురూస్ షుడ్ నో దిస్. మోస్ట్లీ తెలుస్తుంది. కొంతమంది క్రికెట్ ఉంటారు, వాళ్ళు దానికోసమే గురువు అవతారం ఎత్తుతారు. అట్లాంటి వాళ్ళు తప్పు. లేకపోతే జనరల్లీ టీచర్స్కి దే విల్ హ్యావ్ దట్, అరే నా దగ్గర నేర్చుకుంటున్న పిల్లవాడు వీడు ఆఫ్టర్ ఆల్ గాడు కాదు, వాడు ఉన్నాడు కాబట్టి నేను గురువు అయ్యాను. ఓ శిష్యుడు ఉంటేనే నేను గురువు అవుతాను. శిష్యుడు లేకపోతే, స్టూడెంట్ లేకపోతే దేర్ ఇస్ నో టీచర్. సో స్టూడెంట్ అనేది నాకు ఒక గొప్ప అవకాశం అనేటట్టుగా ఫీల్ అవ్వాలి. అప్పుడే ఒక రెస్పాన్సిబిలిటీ ముందుకెళ్తుంది. లేకపోతే ఇట్స్ ఆల్వేస్ తప్పుదారి పట్టడమే, తప్పు మార్గంలో వెళ్ళడమే, అండ్ అది విద్య వెళ్ళదు. ఈ రోజుల్లో ఎందుకు అది డైల్యూట్ అయిపోతుందంటే, రెండు రకాలుగాను మనం చీట్ చేసుకున్నాం. అంటే అటు గురు శిష్యుల బంధం తెంపేశాము, ఎందుకంటే ఫీజు డబ్బులు ఇవి వచ్చేసాయి. దీంతోపాటు శిష్యులు అనేవాళ్ళు కొంచెం కాస్త నాలెడ్జ్ నేర్చుకోగానే నేను గురువుని అని తయారైపోతారు. సో అందుకని ఒక సీనియర్ దగ్గర ఏదైనా నేర్చుకుంటున్నాం అనుకో, ఆ సీనియర్ దగ్గర నేర్చుకుని మళ్ళీ వీడు జూనియర్ దగ్గర నేను ఇంత గ్రేట్ అంత గ్రేట్ అని చెప్పుకోవడానికి అయిపోతుంది. అలాగా ఎనీవేర్ టీచర్ స్టూడెంట్ రిలేషన్షిప్ బ్యూటిఫుల్గా మెయింటైన్ అవ్వాలి అంటే మనం ఆ పవిత్రతని కాపాడాలి, లేకపోతే ఎప్పటికీ కుదరదు.
సో ఒక గురువే మృగం అయితే మాత్రం అక్కడి నుంచి తప్పించుకోండి. ప్రాబ్లం అంతా గురువుది. ఒకవేళ గురువు తప్పు చేస్తే అది గురువుకి అంటుకుంటుంది పాపం, మీకు ఏమీ ఉండదు. సో కమ్అట్ ఆఫ్ ఇట్. ఎప్పుడైనా సరే క్విక్లీ బయటకు వచ్చాడు. గురువు యొక్క శాపము ఎప్పుడైతే గురువు కరెక్ట్గా ఉంటాడో అప్పుడే తగులుతుంది, లేకపోతే గురు శాపం ఎప్పుడు తగలదు. ఓకే, చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.